రాష్ట్రంలో గోవులను సంరక్షించేందుకు సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు 3 కీలక అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మన సంస్కృతిలో గోవులకున్న విశిష్ట స్థానాన్ని, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ గో సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీని మీద తాజా సమాచారం మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు. రాష్ట్రంలో గోవుల సంరక్షణ కొరకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఒక కమిటీని కూడా నియమించినట్టు తెలుస్తా ఉంది. ఈ గోవులను ఎలా సంరక్షించాలి అనే దాని మీద పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని, ఒక అధ్యయనం చేయాలని కూడా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్న వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? దక్షిణ కాశ్మీర్ పిలువబడే ఇప్పుడు మనం ఇక్కడ వేములవాడలో వేములవాడ పుణ్యక్షేత్రంలో దాదాపు కోడేళ్ళైతే విపరీతంగా చనిపోతున్నాయి. అనేక రోగాలతో వ్యాధి సంక్రమించేది బాధపడ్డాయి. దీని మీద ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే త్రిసభ్య కమిటీ ఈ కోడెల మీద, ఆలన పాలన మీద, వాటి సంరక్షణ మీద ఒక కమిటీ త్రిసభ్య కమిటీ వేశారు. అది ఆ కమిటీ ఎప్పటికప్పుడు ఈ పశువులు కోడెల మీద ఆరోగ్యాలు, వాటి పశు పోషణ, తర్వాత వాటి పాలన ఎట్లా ఉంది, ఆరోగ్యాలు బాగోగులకు సంబంధించి ఎప్పటికీ నిరంతరం ప్రక్రియ అంటే నిఘా వ్యవస్థలో కొనసాగాలని చెప్పేసి కూడా ఇవాళ రిజర్వ్ కమిటీ అయితే సూచనలు ఇవ్వబోతున్నది. అయితే దాదాపుగా గత కొద్ది రోజులుగా ఇక్కడ కోడెలకు రక్షణ లేకుండా పోయింది. వేములవాడలో ఉన్నటువంటి అనేక గో సంరక్షణ ఆలయం దానిలో మాత్రం కోడలు అనేకంగా మృత్యువాత పడ్డాయి. దానికి అసలు ఆ మేత కావచ్చు, లేకుండా పోషణ కూడా సరిగా అందక పరిరక్షణ లేక కూడా ఇవాళ కోడలు అయితే మృత్యువాత పడ్డాయి. ఇది గత కొంతకాలం కొనసాగుతూ వస్తున్నది. దాదాపు 30-40 ఒక నెల రోజుల కాలంలోనే 30-40 కోడలు మృత్యువాత పడడంతో ఇవాళ ప్రభుత్వం స్పందించింది. దీంతో అక్కడ అధికార యంత్రాంగాన్ని కూడా కలిగించింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఈ గో సంరక్షణకు సంబంధించి, కోడ్లకు సంరక్షణ సంబంధించి ఒక కమిటీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం స్పందించి ఆ గో సంరక్షణకు సంబంధించి ఒక త్రిసభ్య కమిటీని వేసి వాటి ఆలన పాలన ఎప్పటికప్పుడు పరిశీలించి వాటికి ఒక అంటే ఆరోగ్య పరిరక్షణ కూడా చేపట్టాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. వాళ్ళ త్రిసభ్య కమిటీ ఆయంలో వాళ్ళ పాలన ఇక్కడ కోడలకు కట్టి ఎలాంటి వైద్య సదుపాయాలు కానీ ఇక్కడ సౌకర్యాలు కూడా కలిగించేందుకు ఏర్పాటు చేసేందుకైతే ఆ కమిటీ అయితే సూచన చేస్తూ వస్తుంది. ఏమైతే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వేములవాడలో అయితే ఉన్న గోశాలలో మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి గోశాల. అక్కడ కోడలు ఎక్కువ ఉండడం చేత అక్కడ ఆ గోశాల అయితే తక్కువ వ్యవధిలో ఉండడం మూలంగా తొక్కిసలాట జరుగుతుంది. మరణమోదం కొనసాగింది ఇన్ని రోజులు. దీంతో ఇప్పుడైతే త్రిసభ్య కమిటీ సూచన మేరకైతే ఒక కొలిక్కి పరిస్థితుంది. కోడలకు మాత్రం గట్టి సంరక్షణ భద్రత చర్యలు చేపట్టున్నట్టు తెలుస్తుంది. ఏదైతే గో సంరక్షణ సంబంధించి ఏదైతే గో సంరక్షణ సంఘాలు కానివ్వండి, ఇటు హిందూ సంఘాలు కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా ఏమంటున్నాయి ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల? రహీం, అసలు త్రిసభ్య కమిటీ వేయడం పట్ల రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల అయితే ఒక హర్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటు మన విశ్వ పరిషత్ సంబంధించి కానీ అటు సంబంధించి సంఘాలు కూడా ఇవాళ త్రిసభ్య కమిటీ పట్ల అయితే కొంచెం హర్షం, ఆనందాలు వెలువరుస్తున్నాయి. ఎందుకంటే ఆ పశువులకు ఆలన పాలన లేకుండా ఉంది, ఎవరు పట్టించుకునే పాపన పోని కారణంగానే వల్ల అవి మృత్యువాత పడుతున్నాయని చెప్పేసి కూడా చాలా విశ్వ పరిషత్ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసి దీంతో అక్కడ చాలా మేరకు ఈ కోడలు చనిపోవడం పట్ల ఒక చాలా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడ ప్రభుత్వం కూడా స్పందించి ఈ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ వేయడం పట్ల కూడా ఇటు విశ్వ పరిషత్ కానీ, ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇవాళ కొంత హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గోశాలకు సంబంధించి ఆలన పాలన చూసే అధికారులు లేరు. అక్కడ కోడలు ఎలా ఉన్నాయి, వాటి ఆరోగ్య పరిరక్షణ ఎట్లా ఉంది, వాటికి ఏమేమి వ్యాధులు సంక్రమిస్తున్నాయి అన్నటువంటి కోణంలో కూడా చూసే నాదులు లేడనే పద్ధతిలో ఉండేది. ఇప్పుడు ఈ త్రిసభ్య కమిటీ వేయడం మూలంగా కొంత అధికారుల చలనము ఒకటి, ఈ త్రిసభ్య కమిటీ సూచనల మేరకైతే ఒక పెద్ద మొత్తంలో ఒక రక్షణ అయితే జరగనుందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహీం, అప్డేట్ రైట్. థ్యాంక్ యూ ప్రేమ్ గారు. రైట్, థ్యాంక్ యూ.